సార్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం, ఏదైనా ఒక సర్జరీ చేయాల్సిన ఎమర్జెన్సీ ఉంది, వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాలేదు ఆ టైంకి. సో ఆ టైంలో డాక్టర్స్ ఏం చేస్తారు జనరల్గా? ఒక సర్జరీ ఒక పేషెంట్కి ఉంది, ఆయనకు డయాబెటీస్ కంట్రోల్ అవుతలేదు అంటే కొన్ని టెస్టులు చేసుకొని ఇమీడియట్గా ఆయనకు ఇన్సులిన్ అంటే ఐవి గ్లూకోజ్ ఇస్తే, ఇన్సులిన్ ఇస్తే తొందరగా తగ్గుతుంది. మరియు ఈ తగ్గినప్పుడు షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు సర్జరీ చేస్తే తొందరగా మానడము, రికవరీ రేట్ మంచిగా ఉంటుందండి, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చిందని ఒక అనుమానం ఉన్నా లేదా ఏదైనా కొంచెం ఆ సిమ్టమ్స్ ఏదైనా కనిపించినప్పుడు సో పేషెంట్స్ ఫస్ట్ చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటి? డయాబెటీస్ లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకోవాలండి. ఒకవేళ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140, 160 కంటే ఎక్కువ ఉంటే ఒక డౌట్తో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేయించుకోవాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 90 నుండి 110 వరకు ఉండాలండి. మరియు పోస్ట్ లంచ్ 126 నుండి 140 దాకా ఉంటే మంచిది. కానీ పోస్ట్ లంచ్ అన్నా ఫాస్టింగ్ అన్నా ఏదైనా పెరిగిపోయి ఉంటే కంపల్సరీగా ఈ HbA1c గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్గా గుర్తించబడింది. గ్లైకాజిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు అనమాట. ఈ గ్లైకాజిలేటెడ్ హిమోగ్లోబిన్ 5.66 కంటే తక్కువ ఉంటే మంచిది. ఈ 6 కంటే ఎక్కువ ఉంటే మనము డయాబెటీస్గా గుర్తించబడుతుంది. ఈ మనము HbA1c ఎక్కువ ఉంటే షుగర్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ షుగర్స్ వలన వచ్చే కాంప్లికేషన్స్ని అరికట్టుకోవాలంటే HbA1c 6 కంటే తక్కువ ఉంటే మంచిది. మరియు ఈ టెస్ట్లలో డయాబెటీస్ ఒక ఫస్ట్ స్టేజ్ హార్ట్ డిజీజే కాబట్టి ఈసీజీ, 2D ఎకో అంటే లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఇయర్కి ఒకసారి ఈసీజీ, 2D ఎకో కూడా చూసుకోవడం మంచిది. డయాబెటీస్లో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ తక్కువ పనిచేస్తుందండి. అంటే మనకు ఈ నొప్పి, గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్కి రావాల్సిన నొప్పి ఉండదండి, తెలియదు. అందుకని డయాబెటీస్ పేషెంట్స్ సైలెంట్ హార్ట్ అటాక్స్, సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్కి గురవుతారు. అందుకని వాళ్ళకు ఇది తెలుసుకోవడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఇంపార్టెంట్ అండి. మరియు డయాబెటీస్లో ఈ కిడ్నీ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి క్రియాటినిన్, మైక్రోఆల్బుమినురియా ఇవన్నీ టెస్టులు కూడా చేసుకుంటే మంచిది. కిడ్నీ హెల్త్ కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఐ చెకప్ కంపల్సరీ. రెటీనాకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డయాబెటిక్ రెటినోపతి ఏమైనా వచ్చిందా, లేకుంటే ఐ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా, ఆఫ్థమాలజిస్ట్ని కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి. ఇలా ఒక డయాబెటిక్ పేషెంట్ కరెక్ట్గా ఈ అవయవాలకు సంబంధించిన డాక్టర్స్ని చూపించుకుంటే డయాబెటీస్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ, సర్క్యులేషన్ ఈ ఇంటెస్టైన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ తక్కువ ఉంటుంది. అలా ఈ కాన్స్టిపేషన్ రావడము, ఈ పైల్స్, ఫిషర్స్, ఈ ఫిస్టులాస్ అనేటివి ఎక్కువ అయిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి డయాబెటీస్లో కాంప్లికేషన్ వస్తుంది. త్రివిక్రమ్ గారు, ఇంకోటి డయాబెటిక్ పేషెంట్స్ మేజర్లీ డాక్టర్స్ చెప్పేది కావచ్చు, వాళ్ళు బయట మనకి ఉన్న ఇది కూడా ఏంటంటే డయాబెటిక్ అఫెక్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్షువల్ వీక్నెస్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కువ ఫేస్ చేస్తారని చెప్పి, అంటే ఉన్న ఆ పొటెన్షియల్ తగ్గిపోవడం కానీ, సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారనేది. సో అది ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు, ఎంతవరకు అది నిజం అంటారు దాన్ని? డయాబెటీస్లో ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది, ఇలానే మన సెక్షువల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. డయాబెటిక్ పేషెంట్కి ఈ రక్త ప్రసరణ అంగంలో సరిగా లేకుండా ఈ అంగస్తంభన సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము, శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు, ఇది రావడము, మరియు ఈ లాస్ ఆఫ్ లిబిడో, ఈ సెక్స్లో ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అండి. అందుకని షుగర్స్ కంట్రోల్లో ఉంటే డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఈ సమస్యతో ఎవరైనా సతమతం అవుతుంటే కొన్ని మెడిసిన్స్తో ఆ సమస్యని మనం అరికట్టుకోవచ్చు అండి. డయాబెటీస్కి ఇప్పుడు గ్లోబల్గా కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మనకి? డయాబెటీస్కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండి. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్, మరియు స్ట్రెస్ తగ్గించుకోవడము, మరియు ఈ డ్రగ్స్లో అంటే మన మెడిసిన్స్లో చాలా మంచి మెడిసిన్స్ వచ్చేసాయండి. లేటెస్ట్ మెడిసిన్స్లో ఇన్సులిన్ లాగా పనిచేసే టాబ్లెట్స్ వచ్చాయి, ఇవి కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి. ఇంకోటి ఇన్సులిన్స్ కూడా ఇప్పుడు చాలా నొప్పి ఉండదు, అల్ట్రా ఫైన్ నీడిల్స్ వచ్చేసాయండి. మనము ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నా కానీ నొప్పి అనేది ఉండదు. మరియు ఈ
ఇన్సులిన్ పంప్స్ అని ఉన్నాయి. ఓకే. ఈ ఒక పరికరము డివైస్ అమర్చబడుతుంది, జస్ట్ పేజర్ లాగా ఉంటుంది. సింపుల్గా అది ఆటోమేటిక్ మనకు బాడీలో ఉన్న గ్లూకోజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ కూడా డెలివర్ చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, కౌంటర్ చెక్ చేసుకొని షుగర్స్ ఎలా ఉన్నాయో చేసుకుంటే మన డాక్టర్కి రిపోర్ట్ చేసుకొని ఈజీగా మనము ఇన్సులిన్ పంప్తో షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ టెస్ట్ అని ఉన్నాయి. అది కూడా ఒక చిన్న ప్యాచ్ ఇలా బాడీ పైన పెడతారండి. అది ప్రతి 5 మినిట్స్లో మనకు షుగర్స్ ఎంత ఉన్నాయో రికార్డ్ అవుతుంది. అలా ఒక డయాబెటీస్ డాక్టర్కి ఈజీగా ఫుడ్ ఎలా తీసుకుంటే షుగర్స్ కంట్రోల్లో అవుతాయి, ఏ మందు ఇస్తే కంట్రోల్ అవుతుంది, మార్నింగ్ ఎలా ఉంది షుగర్, ఆఫ్టర్నూన్ ఎలా ఉంది, బిఫోర్ స్లీప్ ఎలా ఉంది, మరియు అర్లీ మార్నింగ్ షుగర్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ నోట్ అవుతాయి. కాబట్టి ఈజీగా మనము షుగర్స్ కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మన ఏదైతే షుగర్ మానిటరింగ్ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ని ఏదైనా సర్జరీ చేసి పెడతారండి, లేకపోతే అది రిమూవబుల్ డిటాచబుల్? లేదండి, ఒక చిన్న డివైస్ ఇన్సులిన్ పంప్ అని ఉంటుంది, అది పేజర్ లాగా ఉంటుంది. సింపుల్గా అది స్కిన్ పైనే పెట్టుకొని దానికి ఒక సెన్సార్ ఉంటుంది. సెన్సార్ జస్ట్ మన స్కిన్లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నొప్పి కూడా ఉండదు. అది మనము దాంతో స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, బాత్ కూడా తీసుకోవచ్చు. ఓకే, లేటెస్ట్ డివైసెస్ వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఏం ప్రాబ్లం లేకుండా రోజు దినచర్య చేసుకోవచ్చండి. సార్, డయాబెటీస్ ట్రీట్మెంట్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే లేటెస్ట్ అప్కమింగ్ అడ్వాన్స్మెంట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్ ఎంతవరకు ఉండొచ్చు మీకు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి హెల్త్ ఇండస్ట్రీలో వాడుతున్నారండి. అంటే హెల్త్కి సంబంధించిన ఏ డిజీజ్ అయినా కానీ, డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఏవైతే మనము నార్మల్గా గుర్తించలేమో అలాంటి సిమ్టమ్స్ ఒక సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే హార్ట్ అటాక్ని కూడా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే షుగర్స్తో వచ్చే కాంప్లికేషన్స్ వేరే ఆర్గన్స్ మీద ఏమైనా వస్తుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. అలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫార్మస్యూటికల్స్లో కూడా వాడుతున్నారు. మరియు ఈ ఇన్సులిన్ డెలివరీ డివైసెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా వాడుతున్నారు. అలా ఈజీ అయిపోయిందండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సెన్సింగ్, ఇవన్నీతో మనము ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని హెల్త్ ఇండస్ట్రీలో ఒక డిజీజ్ని ఈజీగా కంట్రోల్ చేసుకుంటున్నామండి. సార్, ఇంకొక అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ క్వశ్చన్, బయట చాలామంది అనుకుంటున్న క్వశ్చన్, కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ ఏదైనా ఫోరమ్స్లో కానీ చాలా దగ్గరలో నడుస్తున్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు హెచ్ఐవి ఏదైతే ఉందో అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అది. సో అట్లా డయాబెటీస్ కూడా ఏదన్నా అట్లా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎంతవరకు నిజం అది? డయాబెటీస్ అంటే మీరు అనే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడా లేకుంటే భార్య నుండి భర్తకు, భర్త నుండి భార్యకు వస్తుందా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. అలా ఎప్పటికీ రాదండి. డయాబెటీస్ పేరెంట్స్కి అంటే జెనెటిక్గా పేరెంట్స్కి ఉన్నా కానీ, ఫోర్ ఫాదర్స్కి ఉన్నా కానీ, ఒకవేళ బ్రదర్స్ సిస్టర్స్కి ఉన్నా కానీ ఆ జన్యు సంబంధించిగా వస్తుంది కానీ ఇలా ట్రాన్స్మిటబుల్ డిజీజ్ కాదండి. అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, చాలా మంది డాక్టర్స్ దే దెమ్సెల్ఫ్ సెడ్ చాలా పేషెంట్స్ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారని. అంటే చాలా మంది మా ఆయనకి చాలా ఎక్కువ డయాబెటీస్ ఉంది, సో నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి, భర్తకు ఉన్నప్పుడు భార్యకి ఉన్నప్పుడు భర్తకి, ఈ డౌట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బయట. అంటే ఈ అపోహలు మీ ద్వారా ఏదైనా కొంచెం క్లియర్ అయితే బాగుంటుంది, అందుకని. సో ఆ పాసిబిలిటీ లేదంటారా? డయాబెటీస్లో చాలా అపోహలు ఉన్నాయండి. ఇది కూడా అంటే వైఫ్ నుండి హస్బెండ్కి, హస్బెండ్ నుండి వైఫ్కి డయాబెటీస్ వస్తుందా అని చాలామంది అడుగుతుంటారు, కానీ ఎప్పటికీ రాదు అలా.